మనకి లాస్ట్ ఇయర్ వచ్చి రెండు కలిపి 100 200 మేడం 40 మెంబర్స్ శాంక్షన్ స్ట్రెంత్ 100 మేడం చెప్తూ ప్రతి హాస్టల్లో 4 సబ్జెక్టులు చెప్పేటువంటి మనకు ఇప్పుడు 100 days ప్రోగ్రామ్ ఎంటైర్ ఏపీ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు మేడం. మోస్ట్లీ ఇంటి దగ్గరే ఉండడానికి ఇష్టపడుతున్నారు మేడం. హ్యాండిక్యాప్డ్ కాబట్టి కొంచెం పేరెంట్స్ లింక్ ఇవ్వలేదు మేడం. మనం లాస్ట్ ఇయర్ మేము క్యాన్వాసింగ్ చేయించాలి మేడం. పాంప్లెట్స్ ఇచ్చాము. క్యాన్వాసింగ్ అంటే అలాగే ఏపీ మహాత్మా జ్యోతి పూలే వాళ్ళు ఉన్నారు మేడం. సో ఇక్కడ కూడా 1700 ఉన్నారు. ఏ ప్లేస్ సెంటర్ మేడం? మాకు అడ్మిటెడ్ స్ట్రెంత్ కాంపిటీషన్ అండ్ కొన్ని స్కూల్స్కి కూడా కొంచెం లాస్ట్ ఇయర్ లాంగ్ ఆబ్సెంట్ ఇస్తున్నారు మేడం. మేడం డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి బోనస్ మేడం మన దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ 344 ఇది మహాత్మా జ్యోతి పూలే 221 మొత్తం. అలాగే ఇంటర్నెట్ ఏం చేస్తున్నారు? మీరు అపియర్ లాస్ట్ ఇయర్ 887 అపియర్ అయ్యారు. 801 పాస్ అయ్యారు. ఫస్ట్ టార్గెట్ ఇమీడియట్ గా మనకు ఉన్న పని టోటల్ ప్రీ మెట్రిక్ 100 ఉన్నప్పుడు 11 ఉన్నారు. పోస్ట్ మెట్రిక్ 100 ఉన్నప్పుడు 29. సో దానికి ఇప్పుడు డిడి గారు చెప్పి ఉన్నారు 4 మెంబర్స్ని పెట్టి 4 సబ్జెక్ట్ చెప్పడానికి ఎక్స్ట్రా పర్సన్ని పెట్టి వాళ్ళకి ట్యూషన్ అరేంజ్ చేసి ఉన్నాము. 100 days ప్లాన్ ఎప్పుడు వస్తుంది? ఓకే ఓకే ఫైన్. సో దీన్ని ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్ కూడా యూ టేక్ ఇట్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా. మీకు ఇప్పుడు హాస్టల్ విజిట్ వస్తున్నప్పుడు చూస్తాము ఎంతమంది మీరు సి కేటగిరీగా ఉన్నారు, కేటగిరీలో ఉన్న వారు ఎంత మార్క్స్ తీసుకున్నారు అన్నది వెరిఫై చేస్తాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందరూ వార్డెన్స్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ హాస్టల్లో ఉన్న పిల్లలు మీ హాస్టల్ నుంచి ఎగ్జామ్కి అపియర్ అవుతున్న 100% వారు పాస్ పర్సంటేజ్ రావాలి. No 90%, no 99%. I want 100%, both 10th standard and the intermediate. SSC and intermediate. ఇంటర్మీడియట్ చూస్తే చాలా స్టేట్లోనే ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది. సో ఈ ఏదైతే ఎక్స్ట్రా క్లాస్ పెడుతున్నామో ఎన్షూర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రాపర్. మీరు ఫోకస్ చేస్తే తప్ప రాదు. బికాస్ దే ఆర్ హాస్టల్లో ఉన్నవారు. సో అల్టిమేట్లీ దే ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టగలుగుతారో అది పెట్టి 100% రావాలి క్రాస్ చెక్ చేయడానికి. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న అందరూ వస్తాను, అన్ని పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాము. చాలా చాలా సీరియస్గా తీసుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ చెకప్, ఏ ఇష్యూస్ అయినా. కొన్ని చోట్ల అంటే అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకు సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ ఉన్నవారు కూడా ఐడియా లేకుండా ఉన్నారు. తీసుకురావడం జరిగింది మేడం మనకు. అలాగే బీసీ వెల్ఫేర్కు మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ 5150 అయితే 4960 మంది ఉన్నారు మేడం. దీంట్లో ప్రీ మెట్రిక్, బయోమెట్రిక్ సిస్టంలో 628 మంది ఉన్నారు మేడం. అలాగే ఆశ్రమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేరు 1664, మొత్తం 2560 గాను 1601 మంది విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉన్నారు మేడం. డెఫినెట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గర శాంక్షన్ స్ట్రెంత్ 100 అయితే 40 ఉన్నారు మేడం. ఏపీఎస్డబ్ల్యూ రెసిడెంటల్లో యాక్చువల్గా 5280 గాను 6367 మంది ఉన్నారు మేడం. మహాత్మా జ్యోతి పూలే వారి దగ్గర 1700 గాను 1291 మంది ఉన్నారు మేడం. ఏపీ రెసిడెంటల్ స్కూల్ వచ్చేసి 1440కి 1350. ఓవరాల్గా మన జిల్లాకు 24700 గాను 25442 మంది శాంక్షన్ స్ట్రెంత్ చేర్చడం జరిగింది మేడం. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డర్స్ మేడం. సోషల్ వెల్ఫేర్